కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. మొదటి కన్సల్టేషన్, మొదటి స్కానింగ్ ఉచితం. వివరాల కొరకు హెడ్ ఫెర్టిలిటీని సంప్రదించండి. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పీడిఎస్ బియ్యం అక్రమదారుల్లో పోవడానికి పైన అత్యంత కట్టుదిట్టమైన నిఘా పెట్టింది. ఏకంగా అంతర్జాతీయ జలాల్లో మోహరించున్నటువంటి ఒక షిప్నే సీజ్ చేసేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం, ఆ షిప్లో ఖచ్చితంగా సివిల్ సప్లైస్ బియ్యం ఉన్న విషయం తేలిపోయింది. కానీ రవాణాకి సంబంధించి అంతర్జాతీయ ఒప్పందాలు కావచ్చు, జాతీయ విధానాలు కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభావితం అవుతున్నటువంటి పరిస్థితుల్లో దీనిపైన ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏర్పడింది. ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? ఉప ముఖ్యమంత్రి సీరియస్గా పట్టుకున్నటువంటి ఈ బియ్యం వెనక ఉన్నటువంటి వ్యక్తులను పట్టుకోవడంలో ఇంకా ఎందుకు జాప్యం జరుగుతుంది? ఈ అంశాలను విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం. మనతో పాటు చంద్ర శ్రీనివాస్ గారు, పొలిటికల్ అనలిస్ట్ ఉన్నారు. చంద్ర శ్రీనివాస్ గారు నమస్కారం. నమస్కారం అండి. మొదటి రోజు నుంచి బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి కూడా జనసేన పార్టీ అంతకుముందర ప్రచారంలో మాట్లాడింది. నాదెండ్ల మనోహర్ గారు అయితే ఈ అన్వేషణలోనే ఉన్నారు. ప్రతి చోటకి వెళ్ళి బియ్యం ఎక్కడ స్టోర్ అయినా, చివరికి పేరు నాని గారి వైఫ్ పేరు మీద ఉన్న గోడౌన్లో కూడా బియ్యం గల్లంతైన కేసులు నడుస్తుంది. అది కూడా ఒక హైడ్రామా నడుస్తుంది అక్కడ. ఈ షిప్ విషయంలో ఇప్పుడు పరస్పరం భిన్నమైనటువంటి అభిప్రాయాలు వస్తున్నాయి. ఏదో సీజ్ ద షిప్ అంటే అసలు సీజ్ చేయడం కుదరదు అని కలెక్టర్ గారు చెప్పేశారు. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సీరియస్ ఇన్స్ట్రక్షన్స్ వచ్చినాయి, సో అది రిలీజ్ చేయాల్సిందే. ఇట్లాంటి ప్రచారాలు అసలు వాస్తవం ఏంటి? అందులో అక్రమ బియ్యం ఉన్నాయా లేవా, అలానే సీజ్ చేయడం పైన స్టేటస్ ఏంటి? 100% అక్రమ బియ్యం ఉన్నమాట వాస్తవం. కలెక్టర్ షణ్మోహన్ గారే చెప్పారు. ఆయన వెరిఫై చేసినప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఎంటర్ అవ్వకముందు కాకినాడ పోర్టు అప్పుడు చేస్తే 640 టన్నులు ఉన్నాయని తెలిచారు. కాదు ఇంకేముండే చూడమని చెప్పేసి యాజ్ ఎ డిప్యూటీ సీఎంగా ఆయనకి సీజ్ ద షిప్ అన్నాడు. కేంద్ర ప్రభుత్వ పెద్దలతో మాట్లాడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎక్కడ కూడా ఈయన చెప్పింది తప్పు అనేది అనలా. అసలు వాస్తవాలు దేశాల మధ్య సమస్య కాబట్టి, అంతర్జాతీయ నది వివాదాలు వస్తాయి కాబట్టి ఏం జరిగిందో వెరిఫై చేయమన్నారు. 2 త్వరితగతిన మాకు రిపోర్ట్ పంపించమన్నారు. కాబట్టి అది సీజ్ చేయకూడదు అనేది ఎక్కడ లేదు. ప్రతిపక్షాలు అవన్నీ ఉత్తి మాటలు సార్. ఇదనే కాదు, ఇప్పుడు ఇంతవరకు ఎవరు కూడా ఏ ముఖ్యమంత్రి కాదు, ఏ డిప్యూటీ సీఎం కావచ్చు, రాష్ట్రాల్లో ఎవరు ఈ ప్రయత్నం చేయలే. ఫస్ట్ టైం చేయటం బట్టి చేసే అధికారం ఆ రాష్ట్రాలను పరిపాలించే వాళ్ళకి ఉంటుంది. అది నాట్ ఓన్లీ నేషనల్ పాలసీని ఎఫెక్ట్ చేస్తుంది, దేశాల మధ్య సంబంధాలు దెబ్బతినేస్తున్నాయి. అంత దెబ్బతినే పనేవి ఇక్కడ ఏం జరగలేదు. అది కేంద్ర ప్రభుత్వ అధికారంలో ఉంది, రాష్ట్రాలకు సంబంధించిన ఎన్డీఏ కూటమి ఉంది తప్పితే ఇక్కడ నాట్ ఓన్లీ షిప్లే కాదు, ఫ్లైట్లు కూడా సీజ్ చేసే అధికారం ఉంటుంది రాష్ట్రాలకి. అది ఇంతవరకు ఉపయోగించలేదు అంతే. కాబట్టి వీళ్ళు తెలియక అంటున్నారు తప్పితే ఇప్పుడు ఆయన ఏం చేశాడు? 9 నాటికల్ మైళ్ళు దూరంలో వెళ్ళి స్టెల్లా షిప్ను సీజ్ చేశాడు. ప్రజల సొమ్ము అక్రమంగా పీడిఎస్ రైస్ ఇతర దేశాలకు వెళ్తుందనేది ఆరోపణ. మీరు అన్నట్టు వారాహి యాత్రలోనే ఆయన ఐడెంటిఫై చేశాడు. దశాబ్దాల తరబడి ఏ ప్రభుత్వాలు పట్టించుకుంది, ఈయన పట్టించుకున్నాడు. దానికి అనుగుణంగా మీరు అన్నట్టు డే 1 నుంచి కూడా సివిల్ సప్లై మినిస్టర్ గారు రేయింబవులు కష్టపడి 55,000 మెట్రిక్ టన్నులు పట్టుకున్నాడు. అనేక మంది రైస్ ఇండస్ట్రీస్ మొత్తం బయటకు వచ్చినాయి. ఇందుకు చర్యలు తీసుకోవట్లేదు 4 నెలలు అని చెప్పేసి అంటే చివరికి పవన్ కళ్యాణ్ గారు చెప్పేదాకా 2 నెలల నుంచి నన్నే బావద్దన్నారు అనేదాకా మనకి తెలియలే. ఇక షిప్పు ఒక బియ్యమే అక్రమ సరఫరా అవుతుంది అనుకుంటే అసలు పోర్ట్ని స్వాధీనం చేసుకున్నారని తర్వాత తెలిసింది. సరే ఏదైనా కానీ లాస్ట్ మంత్ 29 సార్ ఆయన పోర్టులో అడుగుపెట్టింది షిప్. ఆ రోజున కలెక్టర్ 15 రోజులు 16 రోజులు అయిపోయింది కదా, రోజుకి 4 లక్షల రూపాయలు లాస్ అవుతుందని పాపం ఆవేదన చెంది హైకోర్టుకి వెళ్ళారు. మా రైస్ని ఇతర దేశాలు ఎగుమతి ఇప్పటికీ ఆపారు, ఇన్ని రోజుల నుంచి ఆపి ఉంది. 9 నాటికల్ మైళ్ళు సముద్రం మధ్యలో ఆగి ఉంది, అది పంపించి ఏర్పాటు చేయండి, మాకు అన్యాయం జరుగుతుందని అన్నారు. అన్యాయం జరుగుతుంది వెళ్ళినప్పుడు అడిషనల్ అడ్వకేట్ జనరల్ కూడా ఉన్నాడు సాంబశివ ప్రతాప్. ఈ బిలాంగ్స్ టు జనసేన లీగల్ అడ్వైజర్. ఆయన ఏం చెప్పాడు, ఈలోపు కలెక్టర్ గారు ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారండి, టైం ఏమండి అన్నారు. మంగళవారం జరగాల్సింది 19కి వాయిదా వేశారు. ఇక్కడ ఎవరికి ఎగ్జంప్షన్ లేదు. ఇప్పుడు సత్యం బాలాజీ ఇది ఇక్కడ వచ్చింది ఏంటంటే సత్యం బాలాజీ రైస్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్, వీళ్ళయ్య బియ్యం అని చెప్పి తెలిసిపోయింది. వీళ్ళు రాయ్పూర్ కేంద్రంగా వీళ్ళంతా కూడా బార్డర్ నుంచి మిగతా రాష్ట్రాల నుంచే కాకుండా ఆంధ్రప్రదేశ్ నుంచి రైస్ సేకరించి ఇలాగే ఎన్ని దశాబ్దాల నుంచి చేస్తున్నారో ఇప్పుడు తెలాల్సి ఉంది. దీని మీద సిట్ కూడా ఎంక్వైరీ చేస్తుంది. వీళ్ళదే అంటే దాదాపు 1320 టన్నుల బియ్యం అక్రమంగా చేసిందే కదా కలెక్టర్ గారు. అందులో ఆల్రెడీ లోడ్ అయి ఉన్న అక్రమ బియ్యాన్ని దింపాలంటే కూడా మళ్ళీ టైం పడుతుంది. ఇదంతా కూడా లాస్ అంటున్నారు సార్. లాస్ ఏముండదు ఇక్కడ. 3 కంటైనర్లు 3 విడతలుగా ఉంటాయి. దాంట్లో దాదాపు 40 నుంచి 50,000 మెట్రిక్ టన్నులు కూడా సరఫరా చేయొచ్చు అంట. అది తీయటం అనేది చాలా కష్టమైన పని. కాకపోతే ఇప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు తీయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని దించి మిగతా రైస్ పంపించవచ్చు. కలెక్టర్ గారు షణ్మోహన్ గారు ఏం చెప్తున్నారు, డిప్యూటీ సీఎం గారు ఎంటర్ అయిన తర్వాత దీన్ని వాస్తవం చూడమంటే మిగతా ఇప్పుడు తీసిన దాన్ని బట్టి 1320 టన్నులు అన్నారు. ఒక 100 గ్రాముల బియ్యం కూడా ఈ పేదవారి బియ్యాన్ని
ఆటో నుంచి షిప్పుల వరకు ఏది కూడా సరిహద్దు దాటనివ్వంటున్నాడు అని సాక్షాత్ కలెక్టరే చెప్తున్నాడు. కలెక్టర్ గారు డిఫర్ చేయాల ఎక్కడ డిఫర్ చేయాలి? పవన్ కళ్యాణ్ గారు చెప్పిన డిఫర్ చేశారు. అయ్యని ఉత్తి మాటలు. ఆయన 100 గ్రాముల బియ్యం కూడా పేదవాడి బియ్యం పోవడానికి వీల్లేదు, అది ఆటో కానీ షిప్పుల వరకు ఎక్కడైనా ఆపుతామంటున్నారు. మరి ఆపే అధికారం జిల్లాధికారి కాకుండా ఎవరికి ఉంటుంది? మరి రాష్ట్రాన్ని పరిపాలించే డిప్యూటీ సీఎం కాకుండా ఎవరికి ఉంటుంది? ప్రధాన ప్రతిపక్షాలకు ఉంటాయా? ప్రధాన ప్రతిపక్షాలలో దీంట్లో కల్పిట్స్ అయితే ఆరోపణలు ఎదుర్కొంటే మరి అది ఎట్లా ఎవరు చెప్పాలి? అంతే కదండి. ఏదైనా కానీ ఒక మూవ్ అనేది హైకోర్టు కూడా దీన్ని ప్రశ్నించింది. వాళ్ళు ఏదో వెళ్ళినా కానీ దీంట్లో సత్యం బాలాజీ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది? దీని వెనక ఎవరున్నారు? దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి మానస ఎంటర్ప్రైజెస్ పరిస్థితి ఏంటి? దీంట్లో మొత్తం 55 ఈ ఎక్స్పోర్ట్స్ ఉన్నారంట. దీని మీద ఎలిగేషన్స్ 15 కంపెనీల మీద ఉన్నాయి. మళ్ళీ దాన్ని త్వరితగతిన విచారించాల్సిన బాధ్యత, ప్రజలకు తెలియాల్సిన బాధ్యత కూడా విచారణ అధికారులకు ఉంది. కాబట్టి సమర్థవంతమైన ఐపీఎస్ ఆఫీసర్ని సిట్ అధిపతికి వేశారు. దాంట్లో డిఎస్పీని వేస్తే ఎలిగేషన్స్ వస్తే వాళ్ళు కూడా మార్చేశారు. వాళ్ళ విచారణ వారు చేస్తున్నారు. ఇక దీంతో పాటు మీరు అన్నట్టుగా కేశవ్ గారు నాట్ ఓన్లీ కాకినాడ పోర్టే కాకుండా విశాఖ పోర్టులో కూడా బయటపడింది, మనం చూసాం. అంటే ఇక ఏ పోర్టులో కూడా ఈ అక్రమార్కులు వదల్లా. వీళ్ళు అన్ని పోర్టులో కూడా నిఘా పెట్టాలి. అన్ని పోర్టులు నిఘా పెట్టి ఎప్పుడైనా విచారించే అధికారం, పోర్టులు ఆపి వెరిఫై చేసే అధికారం ఈ సిటీకి ఇచ్చారు, పూర్తి అధికారంలో. యాజ్ చీఫ్ సెక్రటరీగా డీజీపీ నుంచి కానీ చీఫ్ సెక్రటరీ నుంచి పూర్తి అధికారాలు సిటీకి అప్పచెప్పారు. సో ఇప్పుడు అసలు ఇది రిలీవ్ అయ్యి బయటకు పోవడానికి, అంటే ఆ షిప్ను పంపించడానికి, ఎందుకంటే అది ఇంటర్నేషనల్ అఫైర్స్కి సంబంధించింది కాబట్టి ఇంకెన్ని రోజులు హోల్డ్ చేస్తారు? ఇది 24 అవర్స్ నుంచి 48 అవర్స్ పడుతుందంట రిలీజ్ చేయాలి. ఏదైతే ఎలిగేషన్స్ వచ్చినాయో ఈ 1120 టన్నులు పూర్తిగా తీసి డంప్ చేసి అక్రమ బియ్యాన్ని తీసి ఇచ్చేయచ్చు. షిప్ను పంపించేస్తారు. 2 పర్మిషన్స్ హైకోర్టులో ఉంది కాబట్టి రేపు 19 తెలియని తర్వాత దీన్ని ఇప్పుడు ఈ డిసెంబర్లో వెళ్ళిద్దా కొత్త సంవత్సరం వెళ్ళిద్దా కూడా తెలియదు. వాళ్ళ నుంచి పూర్తిగా ఇంకా లీగల్ ఇష్యూ కూడా సార్ట్అవుట్ చేయాలా. దీనికి సంబంధించిన ఈ ధర్మశాస్త్రి ఉన్నారు పోర్టు అధికారి, అతను కూడా విచారణ కోరుతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద ఏం జరుగుతుంది అనేది కూడా విచారణ కావాలంటున్నారు. కాబట్టి ఈ అడ్డిల్స్ మధ్య హైకోర్టులో రేపు 19th ఏం చెప్పబోతున్నారు, దీంట్లోపు కలెక్టర్ ఏంటి, నివేదిక ఏంటి, అందులో ఇదొక్కటి కాదండి. రెవెన్యూ, సివిల్ సప్లై, పోర్టు అధికారులు, తర్వాత ఇవన్నీ కూడా పోలీసులు, అట్లా 5 సంవత్సరాల నుంచి శాంపిల్స్ కూడా 12 శాంపిల్స్ చేసి ఏది కూడా చిన్న ఇది మేమేమి చేయట్లేదు, మేము న్యాయంగా చేస్తున్నాము, ఇతర దేశాలకు ఇస్తున్నాం అంటే కాదు, ఇక్కడ అక్రమంగా జరుగుతుందనేది అర్థమైపోయింది. కాబట్టి వాస్తవాలు తెలియజేయాల్సిన బాధ్యత అక్కడ జిల్లా యంత్రాంగం మీద ఉంది, అదేవిధంగా సిట్ అధికారులకు ఉంది. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది ఆంధ్రప్రదేశ్లో అక్రమ బియ్యం రవాణా అనేది ఒక అవకాశంగా, ఒక వ్యవస్థీకృతమైనటువంటి అంశంగా మారిపోయింది. ఇప్పుడు వాటిని బ్రేక్ చేయాలంటే కొంత సమయం పడుతుంది. అలానే అంతర్జాతీయ సరఫరాకి సంబంధించి ఇలాంటి షిప్పుల్ని ఎన్నిటినైనా సీజ్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధంగా ఉంది. ఆ అధికారాలు పుష్కలంగా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగానికి ఉన్నాయి. కాబట్టి అక్రమార్కుల గుండెల్లో ఇది రైళ్లు పరిగెత్తేటువంటి ఘటన 2 రోజులు అంటే 48 గంటల్లో టోటల్గా అందులో ఉన్నటువంటి అక్రమ బియ్యాన్ని తీసేసి మిగతా షిప్ను పంపించే అవకాశాలే ఎక్కువ ఉన్నాయి. అలానే అధికార యంత్రాంగం చేస్తున్నట్టుగా ప్రచారంలో ఉన్నటువంటి వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.